ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే గోధుమ రవ్వతో ఇడ్లీ అండి. ఇది చాలా హెల్దీ. మనము మామూలుగా ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలండి. అందులో 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇది కొంచెం దూరగా వేగాక మనం ఇందులో రెండు కప్పుల గోధుమ రవ్వను వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం వైట్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి. ఎక్కువ మాడనియొద్దు. దీన్ని చిన్న మంట మీద మెల్లిగా వేయించుకోవాలి. మధ్యలో ఆపొద్దు. ఆపితే ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఇడ్లీ అనేది టేస్ట్ మారిపోతుందండి. ఈ విధంగా వేయించుకోవాలండి. దీన్ని ఒక బౌల్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఫస్ట్ చల్లార్చాకనే మనము దీనిలోకి ఏం కలుపుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం ఏ కప్తో గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు వాటర్ని కూడా ఇక్కడ తీసుకుంటున్నాను. ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. మనకు ఇక్కడ తెలిసిపోతుంది ఇంకా వాటర్ పడుతుందా లేదా అనేసి. ఇప్పుడు మనము బాగా కలిపేసుకోవాలన్నమాట. నాకు ఇది ఇక్కడ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా కనిపిస్తుంది. ఇంకో 1/2 కప్పు వరకు మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఇది నానిన తర్వాత పిండి అనేది ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఒక 1/2 కప్పు వరకు నేను మళ్ళీ ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా కలుపుకొని ఇలా దీన్ని కొద్దిసేపు కలుపుకోవాలండి. ఇట్లనే ఇప్పుడు నేను 2 క్యారెట్లను తీసుకొని సన్నగా తరుక్కున్నాను. మీకు కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ సన్నగా తరిగిన క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి. మీరు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలనుకుంటే కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. మనం దీన్ని బాగా కలుపుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు ఈ పిండికి మనము రెస్ట్ ఇద్దామండి. ఇప్పుడు పిండి సెట్ అవుతుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము దీనికి రెస్ట్ ఇద్దాము. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇంకా చూసారా, పిండి అనేది వాటర్ పీల్చుకొని మంచిగా సెట్ అయింది. ఈ బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూను సోడా వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇడ్లీ అనేది ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా, సోడా కంపల్సరీగా వేసుకోవాలి. ఒకసారి ఈ పిండినంతా ఉప్పు సోడా బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర తీసుకొని పాత్రకు మనము ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మనం స్పూన్ సహాయంతో ఇడ్లీలో పిండి మనం ఇలా వేసేసుకోవాలండి. అన్ని పాత్రల్లోకి మనము ఈ విధంగా వేసేసుకోవాలి. ఇడ్లీ 10 నుండి 15 నిమిషాలు మనము స్టీమ్ పైన వేడి చేసుకోవాలండి. చూస్తున్నారుగా, అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసుకొని మనం ఇడ్లీలకి స్టీమ్ ఇచ్చేద్దాము. ఒక 10 నుండి 15 నిమిషాలు పెడితే సరిపోతుందండి. వేడి మీద తీయొద్దు. ఇది కొంచెం వేడి తగ్గాక మనము తీస్తే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మూత పెట్టి 15 నిమిషాలు పక్కన ఆవిరి పైన ఉడికించుకుందాము. 15 నిమిషాల తర్వాత ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి. ఇగో స్పూన్తో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు స్పూన్ కూడా అంటలేదు. ఇప్పుడు ఇడ్లీ చల్లారింది. మనము దీన్ని ఒక ప్లేట్లోకి తీద్దాము. చాలా సాఫ్ట్గా వస్తుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా వస్తుంది. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చాయో ఫ్లఫీగా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా చేసి చూడండి. ఇది హెల్తీ కూడా, చాలా ఇష్టంగా కూడా తింటారు, చాలా రుచిగా కూడా ఉంటాయి. మనం ఈ విధంగా అన్ని ఇడ్లీలను తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని ఎర్రకారం చట్నీ అలాగే పల్లీ చట్నీతో చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ వచ్చేసి అంతే అండి. ఈ ఇడ్లీలు కూడా చూడండి, తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో.
దూది లాంటి ఇడ్లీలు అయినాయి. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.